ఎరా పులి రేయ్, పులిని దూరం నుంచి చూడాలనిపించింది అనుకో, చూసుకో. పులితో ఫోటో దిగాలనిపించింది అనుకో, కొంచెం రిస్క్ అయినా పర్లేదు, ట్రై చేయొచ్చు. సరే, చనువిచ్చింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం వేటాడేస్తుంది. అబ్బా, అయితే మమ్మల్ని వేటాడు చూద్దాం. మేము ఉపసాధించవల్లని రప్పించిన మానవుడు మా పీఠమునకి ఎసురు పెట్టుటయా? ఓరి మానవా! మతి తప్పినదా, మదమెక్కినదా? ధర్మాసనమును స్పర్శించుటకు అర్హత లేని నీవు దానిని అధిష్ఠించుటయా? ఎంత ఉన్మాదం, ఎంత అహంకారం, ఎంత కండకావరము! తుచ్చ మానవ, డబ్బుకు చావు, జబ్బుకు చావు, తప్పుకు చావు, అప్పుకు చావు, చచ్చావురో దేవుడో అని నిత్యము మొత్తుకునే మీరెక్కడా? మీ జనన మరణములు మునివేళ్లతో నిర్ణయించు మేమెక్కడరా? మీ మానవ జాతి అల్పము, స్వల్పము, హేయము, నీచ నీచము. అట్టి నీచ జాతిని జయించిన నీవు నరకాధిపతి అగుటయ్యా? అసంభవం. వృథా ప్రయత్నమని యమదండనకు సిద్ధముఖము. తన వంచి ముక్కుటే దిక్కురా మీ నీచ మానవ జాతికి. ఏమంటివి ఏమంటివి? మానవ జాతి నీచమా? ఎంత మాట, ఎంత మాట! వైతరుని వరకు వెంటాడి వేధించి ముప్పుతిప్పలు పెట్టి మీ ధర్మసూత్రములను మంటగలిపి పతి ప్రాణములు దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి, మానవ జాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుడినే ప్రత్యక్షము గావించి మీ పాసమును సైతం గడ్డిపోచగా నుంచి ప్రాణహరులైన మిమ్ములనే ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడిదే జాతి, మా నవజాతి. నీచ నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి జాతి అని మమ్ము అవహేళన చేయుటయా? ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారము! నేటి నుంచి దేవుడు అధికుడు, నరుడు అధముడు ఉన్న కించ భావాన్ని కూకటి వేళ్లతో సైతం పెకలించి వేసదా? మొక్కులు పొందే ముక్కోటి దేవతలు, దిక్కునలేలే అష్టదిక్పాలకులు, మనుగడనిచ్చే పంచభూతములు సైతం జయహోన్నరుడా అని హర్షించ విధముగా సింహాసనం అధిష్ఠించదా? వర్ణమణిమయ రత్న ఖచ్చితాలంకృతమైన ఈ సభా మందిరమున అకుంఠిత సేవాదక్ష పరివార సమూహ మధ్యమున భూతల పరిరక్షణ ధర్మ నిలయమైన ఈ గౌరవమున సర్వదా శతదా శతదా సహస్రదా పాప పంకిలమైన కోళ్ళ మాత్ర జాతి కూపమును సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించారా? ఎనీ డౌట్స్? శ్రీకరాకారుండ భీకరాకారుండ నరకాధినాథుండ సురవరుండ భూనభౌతమ్ములన్ ప్రోతండ శూరుండ మార్తాండ తనుజుండ మారకుండ చండ ప్రచండ పాషండ ప్రకాయుండ కాలపాశధరుండ కర్కశుండ జై జై యమాగ్రణి జై యమాగ్రణి అని పటకోటి పొగడు సంవర్తను. జై జై యమాగ్రణి. పట్టినను గూర్చి రవ్వంత అదరకుండా మంచి మర్యాదలెవ్వి పాటించకుండా యముడు రానప్పుడీ సభ ఆపకుండా చేయుదురే మీరే ఎవరు మీరు చేయుదురే మీరే నన్ను లెక్క చేయకుండా. నారాయణ నారాయణ, నీ రాక కొరకు వేచి ఉండమని నేను చెబుతూనే ఉన్నాను సమవర్తి. కానీ నీ రాక నిరర్ధకమని వీరందరూ
తీర్మానించుటకు వారికున్న అర్హత వినారదా? మేమున్నదే సభ, మేము వచ్చినదే ముహూర్తం. ఇలాంటి వ్యర్థులు ఎంతమంది ఉన్నా ప్రయోజనమేవి? అగ్ని, వాయువు, వరుణుడు, హే పొత్తులేని పొంతనలేని వీరి మధ్య ఏకాభిప్రాయం. కుబేర, వడ్డీ మీద వడ్డీ గుంజుతూ ఏడుకుంటున్న వాడికి నామం పెడుతున్నావు. కప్పలా కడుపు పెంచి కలియుగ వాసుల సొమ్ము భక్కు భక్కుమని మెక్కుతున్నావు. ఈ చరిత్ర మాకు తెలియలేదా? చిత్రగుప్త ప్రభు, ఇతని చీకటి రాబడి చిట్టా విప్పుము. సంవత్సరమునకు 300 కోట్ల రూపాయల చొప్పున కలియుగారంభం నుండి వీరు మేసినది. చాలు చిత్రగుప్త, నరుల జనన మరణాలతో పాటు దేవతల జమా ఖర్చులు కూడా లెక్కిస్తున్నారన్నమాట. దేవేంద్ర, ఇక నీ చరిత్ర కూడా విప్పముందువా? రావణాసురుడు, మహిషాసురుడు, నరకాసురుడు, ఏ అసురుడొచ్చినా చేత పట్టవలసిన వజ్రాయుధాన్ని సక్కన పెట్టుకుని దౌడో దౌడు దౌడుని పరుగులంకించు. నీకు సింహాసనము, ఊరేగడానికి ఐరావతం. మదవిక్కి మునికన్యలను చెరచుట, పదవూడుతుందని మునులకు తర్చుట, ఇది గదయ్యా నీ బొబ్బోళ జంబా. జగాలు మారినా యుగాలు మారినా సమస్త ప్రాణికోటి మదిలో భీతి నీతి సమవర్తి. ఈ యముడు నేనే అధిపతిని, దేవాధిపతిని, అగ్రతంబూలాధిపతిని. ప్రచండ మార్తాండ తమో విధ్వంసక సప్తస్వ సమారూఢ అస్మత్ పితృదేవ శ్రీ సూర్యదేవ నమో నమః. నరకము పేరు విన్న నరులు భీతిల్లవలే, యముడి శిక్షకు వెన్నుపూసలు గజగజ వణకవలే. అటుల మమ్ము ఆశీర్వదించు తండ్రి. చిత్రగుప్త, సభను ప్రారంభింపుడు. చిత్తమ ప్రభు. భటులారా, నరులారా, ఈ రోజు నుంచి నరకాన్నే మార్చేస్తున్నాను. ఆయుధాలు వదలండి, ఆ నరక ద్వారాల్ని మూయండి. మీ ఇష్టం వచ్చినట్టు తాగండి, ఆడండి, పాడండి, అమర సుఖాలు అనుభవించండి. ఇక భూలోక ప్రజలు చస్తే స్వర్గం కంటే నరకానికే రావాలని కోరుకోవాలి. యమహో యమ, మేము సిద్ధమే. చాలండి. మేము తొడగొడితే రికార్డులు, మేసం తిప్పితే రివార్డులు. ఈ మొక్క తెలుగు గడ్డ మీద ఏ బిడ్డనడిగినా చెబుతాడు. అది తెలుసుకొని కాలు దువ్వటం బెటర్. మానవ కుక్క, కొబ్బరి టెంక, మురికి డొంక, పిచ్చి పిచ్చిగా చచ్చుపుచ్చు మాటలతో మైమరిపించి మా మీదేమీ సముద్వితివే. ఇప్పుడేమైనదిరా? దిక్కులేని అక్కుపక్షిలా బిక్కు బిక్కుమంటూ కూలబడ్డావు. మాతో పోటీయా? నీ వెనక జై జై అని చిరతలు కొట్టిన మిడతల్ని కుప్పుతో కొట్టించి మా వైపు తిప్పుకుంటిమి. చూసితివా? ఇక గెలుపు ఏకపక్షమే. మా విజయాన్ని ఆపుటకు నీ తాతలు దిగి రావలే. నారాయణ, ఏమిటా నోటి దూకుడు సమర్థి? పొరపాటున తదాస్తు దేవతలు తదాస్తున్నారంటే అన్నంత పని జరిగిపోతుంది. బంభోళ జంబ, ఎవడో తథాస్తు అనవలసిన ఆవశ్యకత లేదు. మేమే అంటున్నాం, మమ్ము ఎదురించుటకు వాడి తాతలు దిగి రావలే. తథాస్తు. పిచ్చివాడ, ఒంటరిగా పార్టీ పెట్టి తెలుగు జాతి నోట జేజేలు కొట్టించుకున్న ఈ తాతకి మనబడివి. నీకు ఓటమే. నీకున్న బలంతోనే నువ్వనుకున్నది సాధించాలి. నటన నీలోని రక్తం, నాట్యం నీకున్న వరం. నువ్వు కాలు కదిపితే ఆంధ్రదేశం విజిలేసి ఎగురుతుంది. ఈ యముడెంత నందమూరి బిడ్డ మజాక మనవడ, చూపించరా నీ తడాక. థ్యాంక్స్ తాత. ఇక చూసుకో, ఎగరేస్తా నరకాన్ని. యమద్వారం అక్కడ, యమభటులిక్కడ, పాప విచారణ అక్కడ, పాపులు ఇక్కడ. న్యాయాధినేత, ధర్మ నిర్ణేత, నరకాధిపతి, యముడి స్థానము ఇక్కడ ఇక్కడ ఇక్కడ. మనం చావాలనుకున్నప్పుడే చేస్తాం, రావాలనుకున్నప్పుడే వస్తాం. మిస్టర్ గుప్తా, థ్యాంక్ యూ. మొన్న మా తాత దిగొచ్చాడు. ఈసారి నన్ను పైకి రప్పించడానికి మీ తాతలు ముత్తాతలు దిగి రావాలి. వెళ్తాను, యమధర్మరాజు గారు. రాయ్, తను నా ప్రాణం.
తన్ని మీరు కొట్టడం కాదురా, తన కంట్లో నలక పడ్డా మీరు చచ్చారే. అమ్మని యమ్మా, నన్ను పైకి తీసుకెళ్ళటానికి నరకాన్ని వదిలిపెట్టి నడుముకి చీర చుట్టి తిప్పుకుంటూ వచ్చావా? నిన్ను నీ లోకంలోనే ఆడుకున్నాను, ఇది నా లోకం. అభయా ఇక నరకానికి వెళ్తే చెడ్డు తిరిగేస్తుందేమో, భూలోకమే బెటరు అనిపిస్తుంది కదూ.